ఓకే. విద్యా విద్య విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా ఈజీఎస్ ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్ అనేది మనకు వెలువడడం జరిగింది. ఈనాడు జర్నలిజంలో స్కూల్స్ అనేటువంటి దీనిలో రాత పరీక్ష ఎంపికలు నిర్వహించినటువంటి విధానం అనేది ఉంటుంది. అంటే ముఖ్యంగా దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇందులో జర్నలిజం స్కూల్లో ఈనాడు జర్నలిజం స్కూల్లో పనిచేయాలంటే కూడా ఫస్ట్ రాత పరీక్ష, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళకు సెలెక్ట్ అయిన వాళ్ళకి శిక్షణ ఇచ్చి, తర్వాత నెలకు వాళ్ళకి శాలరీ ఇచ్చి వాళ్ళకు అందులో ఈనాడు జర్నలిజంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అంటే ముఖ్యంగా ఇది తెలుగులో రాయగలటువంటి అవగాహన ఉండాలి, ఆంగ్ల భాషలో అవగాహన ఉండాలి, లోకజ్ఞాన వర్తమాన వ్యవహారాలపై పట్టు ఉండాలి. ఈ అంశాలతో పాటుగా డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారికి ఇది అవకాశం ఉంటుంది. అందులో ఇంకొక అంశం చూసినట్లయితే ఎంపిక ఎలా ఉంటుంది. ఎంపిక చూసినట్లయితే ఎంపిక అనేది మొదట వివిధ అంశాల మీద రాతపరీక్ష జరుగుతాయి. తెలుగు, ఇంగ్లీష్ భాషల ప్రావీణ్యాన్ని, అనువాద సామర్థ్యాన్ని, వర్తమాన వ్యవహారాల పరిజ్ఞానాన్ని పరీక్షించేలా లఘు వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతాయి. ఎక్కడెక్కడ జరుగుతాయి అంటే ప్రచురణ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ జరగడానికి అవకాశం ఉంటుంది. వీటిలో ఉత్తీర్ణమైన వారికి బృంద చర్చలు అంటే గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది. శిక్షణ భృతి. ఈనాడు జర్నలిజం స్కూల్లో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి 6 నెలలు 14,000, నెలకు 14,000 ఇస్తారు. తర్వాత 6 నెలలు 15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది. అంటే ఆల్రెడీ దీనిలో సెలెక్ట్ అయిన వాళ్ళకు ఎప్పటికీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో స్కూల్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రైనీలుగా అవకాశం లభిస్తుంది. ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో 19,000 జీతం ఉండగా, అది పూర్తయ్యాక శిక్షణార్థులకు వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఈ ఏడాది ప్రొబేషన్స్ 21,000 వరకు, ఆ తర్వాత కన్ఫర్మేషన్ 23,000 వరకు జీతభత్యాలు ఉంటాయి. అంటే 21,000 నుంచి 23,000 మధ్య జీతాలు ఉండే అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్ మాత్రమే చేయాలి. www.ఈనాడు.net ఈనాడు ప్రతిభ నెట్ అనే దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు రుసుము ₹200 ఆన్లైన్లో చెల్లించాలి. దరఖాస్తు ధృవీకరణ వాటి పత్రాలను అభ్యర్థులు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి. అంటే అప్లై చేసి వీళ్ళు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ఎక్కడ ఇవ్వ అవసరం లేదు, జస్ట్ మీ దగ్గర ఉంచుకోవాలి అప్లికేషన్ ఫామ్స్. ఒప్పంద పత్రం. స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తర్వాత శిక్షణ కలిసి రామోజీ గ్రూప్ సంస్థలో 3 సంవత్సరాలు విధిగా పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలో ఒప్పంద పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు రామోజీ గ్రూప్ సంస్థలోని 3 సంవత్సరాల పాటుగా విధిగా తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత వివిధ అంశాల వారికి పంపిస్తారు. ఇక్కడ తెలుగు దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే, తేట తెలుగులో రాయగల నేర్పు, ఆంగ్ల భాష అవగాహన, లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలపై పట్టు, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన తపన, మీడియాలో స్థిరపడాలన్నటువంటి బలాల ఆకాంక్ష. ఇది ఎప్పటివరకు అంటే వయస్సు ఎంత మించద్దు, 20 అంటే డిసెంబర్ నాటికి 2024 డిసెంబర్ నాటికి 25 ఏళ్లకు మించని వయస్సు ఉండాలి. ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ గడువు 13/10/2024 అంటే అక్టోబర్ 13 వరకు దరఖాస్తు గడువు ఉంది. ప్రవేశ పరీక్ష 27/10/2024లో జరుగుతుంది. కోర్సు ప్రారంభం డిసెంబర్లో జరుగుతున్నట్టు. దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు అనేది మనం ఎక్కడ వేసుకోవచ్చు, ఈనాడు ప్రతిభ net.inలో అందులో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది నిరుద్యోగులకు ఇది కూడా దీనికి సంబంధించినటువంటి మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఫోన్ నెంబర్ 0402223 అనేటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అక్షరానికి ఇక్కడ ఉన్నటువంటి అంశంలో ఇది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు ఇది అవకాశం ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ తర్వాత వాళ్ళు అందులో ఎవరైతే బాగా ట్రైనింగ్ పర్ఫెక్ట్ చేస్తారో వాళ్ళను కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈనాడు జర్నలిజంలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.